సో మీరు ఎలా వచ్చారు మూవీస్ కి అసలు? నేను ఫస్ట్ మీరు ఏం చేసేవాళ్ళు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమా స్టూడెంట్ నుంచి మోడలింగ్ లో స్టార్ట్ అయినాను. మోడలింగ్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ నుంచి మూవీస్ లో ఎంటర్ అయ్యాను. అసలు ఎందుకు అనుకున్నారు ఎప్పుడు? అంటే ఎవరైనా అరే నువ్వు హీరోలో ఉంటావు సినిమాల్లో ట్రై చేయని ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారు, లేకపోతే మీరు అద్దంలో తీసుకునే నేను హీరో మెటీరియల్ ఇది వెళ్దాం అనుకున్నారా? అలా ఏం లేదు. అంటే మా అంకుల్ గారు ఉండరు, అచ్యుత్ గారు లేదు. ఆయనతో పాటు నేను షూటింగ్స్కి వెళ్తుండే అనమాట. సో నాకు అవి చూసి కొంచెం నాకు కూడా అది లోపల వచ్చేసింది అనమాట, చేయాలి అని. సో ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో కొంచెం బాధ అనిపించింది. లైక్ సో అదే మైండ్లో ఉండిపోయింది, మంచి యాక్టర్ అవ్వాలి. అంటే అంకుల్ని చూసినప్పుడు అనిపించేది నాకు యాక్టర్స్ ఇంత కష్టపడుతున్నారని. ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన ఒక చోట కూర్చున్నారు, చాలా దోమలు. ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని భరించాలి, పేషెన్స్ ఉండాలి. సో ఏముంటుందా యాక్టర్ అవ్వచ్చా మనం కూడా, అన్ని భరించాలా. ఇక్కడ వచ్చాక సక్సెస్ గురించి ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను. ఆ స్ట్రగుల్ లోంచి వచ్చే సక్సెస్ చాలా కిక్ ఉంటుంది బేసిక్గా. సో అలా అన్నమాట. సో మోడలింగ్ చేసి షార్ట్ ఫిల్మ్స్ చేసి మూవీస్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నాను, మంచిగా చేస్తున్నాను. ఓకే. సో మీరు అక్కడ నుంచే మనం షార్ట్ ఫిల్మ్స్ నుంచే మూవీకి వచ్చాం కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ కూడా మంచి షార్ట్ ఫిల్మ్స్. ఇంకా ఇప్పుడు మూవీస్ చేసిన ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ అడిగితే చేస్తారా? ఆబ్వియస్లీ మంచి క్వాలిటీ, మంచి నేను హీరో అయ్యాను షార్ట్ ఫిల్మ్స్ సారీ అని చెప్పరా? అలా లేదు, మరి అంత రెడీ. ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అయిందండి, అంత పెద్ద హీరో కూడా కాదు. పెద్ద హీరో అయ్యాక ఎలాగో ఎవరు అడగడానికి భయపడతారు. థాట్ వస్తుందా లేదా తెలియదు. ఎదుటి వాళ్ళకి కూడా రాదు ఆ థాట్, అడగలేరు కదా సీరియస్లీ వచ్చి. ఓకే. కొన్ని సీన్స్ నాకు పేపర్లు ఇచ్చాడు అనమాట, ఇది ఎలా అవుతుంది. నేను చాలా ఇమాజిన్ చేసుకునేవాడిని. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా బాగా వచ్చేది సినిమా. ఓకే.